హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ నిద్ర లేచిరా? మా ఇంటి పక్కన చూడండి, లేవగానే ఎలా ఉందో వ్యూ అయితే చాలా బాగుంది. మంచులాగా పడుతుంది అన్నట్టు. అసలు 3 days నుండి మొత్తం మబ్బు ఇలానే ఉన్నది. ఇక పక్కన ఇట్లా పంట పొలాలు ఉంటే ఎంత బాగుంటుందో కదా. లేవగానే ఇలా చూస్తే చాలా బాగా అనిపించింది. వ్యూ అయితే చూడండి, మంచు పడుతుంది. అసలు కొంచెం దూరాన ఉన్న చెట్లు కూడా కనిపించడం లేదు. నేనైతే బయట పని కంప్లీట్ చేసేసుకొని ఇక వంట అయితే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ స్కూల్ టైం అవుతుంది కదా. వైషగాడి కోసం ఈరోజు అయితే అలసంద కర్రీ చేస్తాను. మరి ఆమెకు అయితే నైట్ కొంచెం గొంతు నొప్పి వచ్చింది. పాపం స్కూల్కి వెళ్తుందో వెళ్ళదో కానీ వంట ప్రిపేర్ చేసినాక ఇక ఆమెనైతే లేపుదామని వంట అయితే వేస్తాను. అసలు అలసందకాయ చిక్కుడుకాయ కంటే అలసందకాయ కర్రీ నాకైతే చాలా నచ్చుతుంది. ఫ్రై చేసుకోవాలి. మరి స్కూల్కి వెళ్తుందో వెళ్ళదో లేపుదామని ఇక వంట కంప్లీట్ చేసుకొని వెళ్తే లేచింది. వెళ్తానని అంటుంది. ఎందుకంటే ఇక ఈ రోజు నుండి ఎగ్జామ్స్ ఉన్నాయంట. ఎగ్జామ్స్ కదా మమ్మీ, వెళ్తానన్నది. మరి సరే నీ ఇష్టం అని చెప్పిన. ఇక కొంచెం గొంతు కింద వేడి అన్నం ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా పెడుతున్నా. ఎందుకనంటే అది వేడికి కొంచెం నొప్పి అనేది తగ్గుతుందో ఏమోనైతే ఇట్లా పెట్టిన. మరి ఏమవుతుందో మరి గొంతు నొప్పికి ఏం చేస్తే తగ్గుతుందో మీ దగ్గర ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే వేడి వాటర్లో ఇట్లా సాల్ట్ వేసి కూడా ఇచ్చిన, గార్లిక్ చేయమని. అలా కూడా చేసింది. మరి అద్దులే ఇంటికాడనే ఉండమంటే ఎగ్జామ్స్ కదా కంపల్సరిగా వెళ్తానని అయితే వెళ్ళింది. ఒకవేళ వీలుంటే మధ్యాహ్నం డాడీని పంపి నేను ఇంటికి వచ్చేస్తా అంటే సరే అని చెప్పేసిన. ఇక ఆమె అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. నేనైతే టీ పెట్టుకొని బావతో కూర్చొని టీ తాగేసిన. ఇంకా ఆ తర్వాతనైతే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి మరి.